7వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. చదువుకున్నటువంటి వచనం యొక్క సందర్భాన్ని గమనించినప్పుడు నెబుకద్నెజరు రాజు ఒక కల కని ఉన్నాడు. ఆ కల వలన కలత చెందగా ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైన వారందరినీ పిలువనంపించి వారితో చెప్పాడు, నేను కలగని ఉన్నాను, ఆ కల మర్చిపోయాను. ఆ కలను దాని భావమును మీరు తెలియచేయాలి అని. అయితే అక్కడున్న వారందరూ కూడా వారు చాలా భయపడతారు. ఎందుకంటే కల తెలియచేస్తే దాని భావాన్ని ఏదో ఒక రీతిగా రాజుకు చెప్పొచ్చు, కానీ కలను కూడా తెలియచేయడం అనేది చాలా కష్టమని వారు భావించారు. అంత మాత్రమే కాదు, వారు అంటారు, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పలేరు అని వారు తెలియపరిచారు. అంత మాత్రమే కాకుండా రాజు యొక్క ఈ ఆలోచన, అంటే కలను కల భావాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన దేవతలు తప్ప మరెవ్వరు కూడా చెప్పలేరు అని వారు రాజుతో తెలియచేశారు. స్నేహితులారా, కల్దీయులు అన్య దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. వారికి నిజ దేవుని గురించినటువంటి ఆ సత్యము తెలియదు. కానీ వారు దేవతలు లేక పరిశుద్ధులు ఉన్నారు అని నమ్ముతున్నారు. ఆ వారు శరీరుల మధ్య నివసించరు అని కూడా వారు తెలియచేశారు. అందుకే అంటారు కదా, దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. కనుక దేవతలు శరీర సంబంధమైన మనుషుల మధ్యన ఉండరు అని వారు భావించారు. ప్రియులారా, పరిశుద్ధులకు మాత్రమే లేక దేవతలకు మాత్రమే అసాధారణమైనటువంటి సంగతులు, మరుగైనటువంటి సంగతులు బయలుపరచబడతాయి అని కల్దీయుల యొక్క నమ్మకము. ఈ అధ్యాయములో దానియేలు అట్టి మనుష్యుడే అని రుజువుపరచబడ్డాన్ని మనం గమనిస్తూ ఉంటాము. మనుషులకు ఇది సాధ్యము కాదు అని వాక్యంలో కనిపిస్తూ ఉంది. కానీ ప్రియ స్నేహితులారా, మనుషులకు సాధ్యము కాని వాటిని కూడా దేవుని యొక్క పరిశుద్ధులకు సాధ్యపరచబడుతుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎన్నోసార్లు దేవుని యొక్క ఉన్నతమైన చిత్తాన్ని, మరుగైనటువంటి దేవుని సంగతులను మానవుడు తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ గంభీరమైనటువంటి మర్మమైన దేవుని చిత్తమైన లేక మరుగైనటువంటి సంగతులనైనా గ్రహించుటకు శరీరుల మధ్య నివాసము చేయనటువంటి పరిశుద్ధులు ఖచ్చితంగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. అంటే శరీర సంబంధమైనటువంటి వాటితో ఏమాత్రము మమేకం కాకుండా, శరీర సంబంధమైనటువంటి స్వభావమునకు తావివ్వకుండా ఎవరైతే పరిశుద్ధులుగాను ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారుగాను ఉంటారో వారికి సమస్తమును కూడా బయలుపరచబడుతుంది అనే విషయాన్ని మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని చెప్పబడింది. అంటే రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరి జీవితానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప ఏమిటంటే ప్రియులారా, ఆత్మను కలిగి ఉండుట. ఆనాడు పేతురు భక్తుడు చెప్పాడు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనుడి, అప్పుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది అని. కనుక రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మను కలిగి జీవించువారుగా ఉంటారు. వారు శరీర సంబంధులు కానే కాదు, ఆత్మ సంబంధులే అని వాక్యం చాలా తేటగా తెలియచేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మలో జీవించినప్పుడు లేక ఆత్మానుసారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు మరుగై ఉన్నటువంటి లోతైన కార్యములు మనకు బయలుపరచబడతాయి అనే సంగతిని గుర్తించాలి. దేవుని యొక్క లోతైన మర్మాలను మనం తెలుసుకొనడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు అని కూడా మనము గ్రహించాలి ప్రియులారా. ఇదే 2వ అధ్యాయము దానియేలు ప్రవచన గ్రంథము 5వ వచనాన్ని చూస్తే, నేను దాన్ని మరచిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును అని రాజు చాలా తీవ్రమైన కోపముతో హెచ్చరిస్తూ వచ్చాడు. అంటే మరుగైన వాటిని అనగా ఆత్మలో నివసిస్తూ ఆత్మీయ దృష్టిని కలిగి ఉండని ఎడల మనము ఖచ్చితంగా సాతానుకు వాని తంత్రములకు గురి కావలసి వస్తుంది అనే హెచ్చరిక ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రాజు యొక్క కోపానికి వారు ఎప్పుడు గురి చేయబడతారు? మరుగైన సంగతులను బయలుపరచనప్పుడు, మరుగైనటువంటి విషయాలను తెలియచేయనప్పుడు. కాబట్టి స్నేహితులారా, ఎవరైతే మరుగైన సంగతులను ఎరగని వారుగా ఉంటారు, లేక లోతైన విషయాలను సత్యాలను తెలుసుకోలేని వారుగా ఉంటారో, అనగా ఆత్మీయ దృష్టిని కలిగి ఉండకుండా ఆత్మలో జీవించకుండా ఉంటారో, ఖచ్చితంగా వారు అపవాది యొక్క తంత్రాలకు లోను కావాల్సి వస్తుంది, గురి చేయబడవలసి వస్తుంది. కనుక ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవించడము ఎంతైనా మనకు అవసరము ప్రియులారా. కనుక కడవరి దినాల్లో తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఏది సత్యమో ఏది అసత్యమో అనేది. బైబిల్లో కూడా వ్రాయబడింది, జ్ఞానానుసారంగా నడుచుకోనండి, అజ్ఞానముతో కాదు అని వాక్యం తెలియచేయబడుతూ ఉంది. ఎప్పుడైతే రాజు ఆ రీతిగా ప్రకటన చేశాడో, హెచ్చరించాడో, దానియేలు స్నేహితులు కలిసి దేవునికి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు దానియేలుకు ఆ కళ యొక్క మర్మాన్ని కూడా బయలుపరిచినట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే ప్రియులారా, దేవతలకు తప్ప మరెవ్వరికి కూడా ఈ సంగతి చెప్పే సామర్థ్యము ఉండదు అని కల్దీయులు విశ్వసిస్తున్నప్పుడు, మరి దేవుడు దానియేలుకు ఆ సంగతిని బయలుపరిచారు. అంటే దాని అర్థం, దానియేలును గురించి వ్రాయబడుతున్న ఒక చిన్న సంగతి కూడా మనం చదవగలిగితే గ్రహించగలుగుతాము. దానియేలు ప్రవచన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు అని రాణి తెలియచేస్తూ ఉంది ప్రియులారా. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు జీవితం ఎలాగుంది అనంటే, అన్యదేశంలో దానియేలు ఎలా జీవించాడు అనంటే, పరిశుద్ధ దూతల దేవతల ఆత్మను కలిగి జీవించాడు. అనగా ఆత్మ సంబంధిగా జీవితాన్ని అతడు జీవించాడు. ఆ సంగతి అనేకులు చూడగలుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, శరీరుల మధ్యన ఆత్మ సంబంధిగా జీవించడము అంటే శరీర సంబంధమైన వాటికి ఏమాత్రము లోను కాకుండా దేవుని ఆత్మ ద్వారా వారి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మరుగైన సంగతులను బయలుపరిచి ఈ లోకపు నాశనానికి అప్పగించబడకుండా వారిని కాపాడుతారు అనే సంగతిని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము.
రోమాపత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. వాక్యాన్ని గమనిస్తున్నారా అండి? శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటే లేక ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉంటే దాని పర్యవసానాలు ఏంటో వాక్యంలో వ్రాయబడ్డాయి. శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు మరణాన్ని పొందుకొనవలసి వస్తుంది. అది ఆత్మానుసారులైనటువంటి వారు జీవమును సమాధానాన్ని చూడగలుగుతూ ఉంటారు. ఇక్కడ దానియేలు అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి మిగిలిన జ్ఞానులకు మధ్య వ్యత్యాసాన్ని చూస్తే వారు చెప్తున్నారు ఇది కేవలం దేవతలకే సాధ్యము, కానీ దానియేలు ద్వారా దేవుడు దాన్ని సాధ్యపరిచి ఉన్నారు. కారణం, అక్కడ వారు అసాధ్యము అనుకున్నటువంటి వారి జీవితాల్లో శరీరానుసారమైనటువంటి మనస్సు కనిపిస్తుంది, కానీ ఇది సాధ్యమే అని అనుకుంటున్నటువంటి దానియేలు జీవితంలో ఆత్మానుసారమైనటువంటి మనస్సు, పరిశుద్ధ దేవదూతల పరిస్థితులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర సంబంధమైనటువంటి పరిస్థితులకు లోను కాము, దాని పర్యవసానాలు మన మీద ప్రభావము చూపించలేవు. అందుకనే దేవుని బిడ్డలంగా మనం ఎలా నడుచుకోవాలో దేవుడు చెప్పారు. ఎందరు ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని పిల్లలే అని వ్రాయబడింది. మనం రక్షణ పొందిన తర్వాత, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత మనం జీవించే జీవితము శరీరాన్ని ఆధారంగా చేసుకొని కాదు, దేవుని ఆత్మను ఆధారంగా చేసుకొని. కనుక ఆత్మను ఆధారంగా చేసుకున్నటువంటి వారు అన్నీ గ్రహిస్తారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ లోకపు ఛాయ వారి మీద పడదు, ఈ లోకంలోనే ఉంటారు, కానీ వారు ఆత్మ సంబంధమైన ప్రతి సంగతులను కూడా వారు చూడగలుగుతూ ఉంటారు, గ్రహించగలుగుతూ ఉంటారు. దాని ప్రకారంగానే వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితులారా, ఈ ఉదయకాలం వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే, దేవునికి సాధ్యమైన విషయాలు దేవుని బిడలు అనగా పరిశుద్ధంగాను ఆత్మచేతను నడిపించబడుతున్న వారికి సాధ్యపరచబడుతుంది అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు మనం చూస్తాము, అగ్నిగుండములో 3 యవనస్తులు వేయబడినప్పుడు ఒకవేళ లోకరీతిగా చూస్తే కాలకుండా ఎలా ఉంటారు, నశించిపోకుండా ఎలా ఉంటారు, అగ్ని వాసనైనా అంటకుండా ఎలా ఉంటారు? కానీ ఇవేమీ సంభవించలేదండి. వారి వస్త్రములు కాలలేదు, తల వెంట్రుకలు కాలలేదు, వారికి ఏ హానియూ సంభవించలేదు. పరీక్షించారు వారిని, ఏ హానియూ సంభవించలేదు. పైగా అగ్ని వాసన కూడా వారికి అంటుకోలేదు. ఇది ఎలా సాధ్యం? మనుషులకు ఇది సాధ్యం కాదు కదా. కానీ దేవుని ఆత్మను బట్టి జీవించే వారికి అది సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఆపద ఉండొచ్చు, కానీ ఆత్మానుసారంగా నడిచిన వారికి అదే పరిస్థితుల్లో వారు ఆపదను కూడా జయిస్తారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సింహాల బోనులో వేయబడిన దానియేలు నిజంగా ఆయన ఎలా బ్రతికి బయటికి రాగలుగుతాడు? సింహాలు ఉన్న స్వభావము ఖచ్చితంగా అవి ఎముకలను కూడా పిప్పి చేస్తాయి కదా. కానీ దానియేలు ఒక్క చిన్న ఆపద కూడా లేకుండా ఆయన బయటకు రాగలుగుతూ ఉన్నాడు. కారణం, అందరూ ఆశ్చర్యపోయారు. దానియేలు చెప్తూ ఉన్నాడు, నేను సేవించుచున్న దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి. ఎందుకు దేవుడు కాపాడాడు అని అంటే, దానియేలు అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడండి. ఏమనంటే, నేను ఏ తప్పిదమును చేయలేదు, నేను ఏ దోషమును చేయలేదు రాజా, మీ ఎదుట నేను ఏ పాపము చేయలేదు. అంత మాత్రమే కాదు, నేను ఎవరి ఎదుట కూడా తప్పిదం చేయలేదు. నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, అలాగే మీ దృష్టికి కూడా నేను ఏ తప్పిదము చేసిన వాడను కాదు అని అన్నాడు. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అందుకనే ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయలేదు. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువునకు సమీపంగా జీవించాలి.
పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లోక సంబంధమైన అపాయముల నుండి, సాతాను యొక్క తంత్రముల నుండి తప్పించుకుంటాం. ప్రతి కీడు నుండి కూడా విడుదల పొందుతాము. ప్రతి చేటు మన జీవితంలోనికి రాకుండా అడ్డుకోబడగలుగుతూ ఉంటాము. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎవరికి సాధ్యం కానటువంటి కార్యాలు దేవుడు తన బిడ్డల ద్వారా సాధ్యపరచగలుగుతూ ఉంటాడు. దయచేసి గమనించండి, ఎంత అసాధారణమైన కార్యాలు దేవుడు తన బిడ్డల ద్వారా జరిగించారు. ఆనాడు యెహోషువ సూర్యచంద్రులను ఆపడం అనేది చిన్న కార్యం కాదు కదండి. దేవునికి మాత్రమే సాధ్యమయ్యే కార్యాలు పరిశుద్ధతను కలిగి దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి సాధ్యమవుతూ ఉంటుంది. కనుక మన జీవితానికి సంబంధించిన అనేకమైన మర్మాలను లేక మరుగైనటువంటి సంగతులను గ్రహించుటకు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి. శరీరముతోనూ శరీర సంబంధమైన వాటితోనూ ఏమాత్రము కూడా మమేకం కాకుండా వాటికి వేరుగా నడుచుకుంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుని కృపచేత నింపబడతాము. దేవుని ఆత్మ సహాయం మనకు లభిస్తూ ఉంటుంది. కనుక ప్రత్యేకించబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అలా కలిగి జీవిస్తూ దేవునికి మహిమకరంగా కొనసాగుటకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువజామున మీ పాదముల యొద్దకు వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవతలకు తప్ప మరి ఏ మనుష్యునికి కూడా ఇది సాధ్యం కాదు అని కల్దీయులు విశ్వసించారు. కానీ ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచినటువంటి మీ బిడ్డలు పరిశుద్ధత కలిగిన ఆయన మా ప్రభువా, మీ ఆత్మ ద్వారా నడిపించబడిన మీ బిడ్డలకు సమస్తమును కూడా బయలుపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు దానియేలు మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు అనబడే వారందరూ కూడా కాపాడబడి ఉన్నారు తండ్రి. దేవా, అపవాది యొక్క తంత్రములకు మేము గురి కాకుండా, వాడి యొక్క ఉచ్చుల్లో మేము పడకుండా, వాడి యొక్క నాశనానికి మేము లోను కాకుండా ఉండడానికి మీరు పరిశుద్ధమైనటువంటి జ్ఞానమును, అలాగే దేవా మీ ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మానుసారంగా ఎల్లప్పుడూ నడుచుకోవడానికి సహాయం చేయండి. శరీర సంబంధమైనటువంటి మనస్సు మాలోంచి తొలగించండి. శరీరాన్ని మేము ఆధారంగా చేసుకోకుండా, ఈ లోకాన్ని గురిగా చేసుకోకుండా ప్రభువా, ఆత్మను ఆధారంగా చేసుకొని ఆత్మీయంగా జీవించగలిగినప్పుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు మేము చూడగలుగుతాం ప్రభువా. మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, బలపరచండి, దీవించండి తండ్రి. వారికి, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. ప్రతి ఒక్కరము కూడా ఆత్మానుసారమైనటువంటి మనస్సును మా ప్రభువా ధరించుకొని ఆ రీతిగా నడుచుకోవడానికి మాకు నేర్పించండి. మీ బిడ్డల అక్కర్లన్నీ తీర్చండి నాయన. వారి పరిస్థితుల్లో తోడుగా ఉండండి. వారికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్త ప్రకారంగా నడిపించమని వేడుకుంటున్నాను. దైవజనులను దీవించండి దేవా. మీ పరిచర్య ఇంకా భారంతో నమ్మకంగా ప్రభువా వారు కొనసాగించడానికి సహాయం చేయండి నాయన. ఎంతో గొప్ప ఆసక్తి కలిగి మిమ్మలను సేవించే భాగ్యం దయచేయండి. వారిని, వారి కుటుంబాలను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన అంగీకరించమని, శుభకరమైన దినముగా ఈ దినం మాకు ఉంచమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.